పేరు అమరు. నేను బొమ్మల మండలం నుంచి వచ్చాను. నాకున్నది పొలం 1 ఎకరమే. ఆ ఎకరంలోనే పోలు అండ్ లైన్ 2 పోతున్నాయి. సార్ నాకు అబ్జెక్షన్ చేశాను. ఏమని? సార్ నాకు ఉన్నది 1 ఎకరానే, ప్లీజ్ దయచేసి నాకు అమౌంట్ అన్నా ఎక్కువ ఇవ్వండి, లేదంటే లైన్ కొద్దిగా మార్చుకోండి, పక్కన 20 ఎకరాలు యాసం ఉన్నాడు ఆయన ఇస్తానన్నాడు. అయినా కూడా ఆయన తీసుకోవట్లేదు. లేదు నీ పొలంలోనే ఉంది. ఎందుకు నా పొలంలో వెళ్ళాలంటే అసలు నా పొలంలో కూడా ఆ లైన్ లేదు, పక్కన పొలంలో వచ్చింది. నా పొలం కొంత హైట్లో ఉందంటే ఆ హైట్ కోసం నా పొలం తీసుకుంటున్నాడు. నాకు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, కలెక్టర్ గారు అందరూ నాకు ఏం చెప్తున్నారంటే నువ్వు ఇవ్వాల్సిందే, ఇది కంపెనీకి సంబంధించింది, ఇది అభివృద్ధి సంబంధించింది కాబట్టి అడ్డుకోవద్దు. నేను అడ్డుకోవట్లేదు, మీ కంపెనీని నేను అడ్డుకోవట్లేదు. నేను నాకు కోరికను అడుగుతున్నా, రైతుకు న్యాయం చేయమని అడుగుతున్నా, అంతేగాని ఏ విధంగానే మాట్లాడట్లేదు. మాకు కావాల్సింది అమౌంట్ ఎక్కువ ఇవ్వమని అడుగుతున్నాం తప్ప మేము వద్దు అనట్లేదు. ఎంఆర్ఓ గారు 2-3 సార్లు నా దగ్గరికి వచ్చి నీకు సెంటుకు 2 లక్షలు ఇస్తాను, నువ్వు ఇస్తావా లేదని అడిగాడు. నాకు 2 లక్షలు కాదు సార్ కావాల్సింది, నాకు ఎకరానే ఉంది కాబట్టి దయచేసి పక్కకు మార్చుకోండి అని అన్నాను. అది కూడా వినట్లేదు. ఎస్ఐ గారు వచ్చి దౌర్జన్యంగానే లాక్కుంటామే తప్ప నీకైతే ఒప్పుకుంటే సమస్య లేదు, ఎన్ని రోజులు అడగాలి నిన్ను, ఇలా అడుక్కుంటూ పోతా ఉంటే కంపెనీ పనులు ఎప్పుడు జరగాలో ఆగిపోతాయని అంటున్నాడు. నీకు అవసరమైతే కోర్టు పో, అంతేగాని మేమైతే పనులు ఆపమంటున్నాడు. ఒకరోజు 6 గంటలకే ఎంఆర్ఓ, ఎస్ఐ, కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి నా చేనులో దిగుతున్నారు. ఏం సార్ ఇంత పొద్దున్న వచ్చి నా దాంట్లో చేస్తున్నారంటే కంపెనీకి రూల్ వచ్చిందండి, వ్యాపారానికి ఎవరికి వీలు లేదు, ఇది ఖచ్చితంగా మీరు ఫోన్ ఇవ్వాల్సిందే అని బెదిరిస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు. నేను ఎంఆర్ఓ గారిని ఒకటే మాట కాదు సార్, మేము అదే పనిగా మీకోసం ఏదైనా సాయం కోసం రైతులు వస్తే కనీసం మమ్మల్ని పట్టించుకోరే, రేపు రమ్మన్నారు అంట. అదే కంపెనీ వాళ్ళు పిలిస్తే మాట వెంటనే వచ్చి వాళ్ళిపోయినారే పొద్దున్నే అంటే అది కంపెనీ రూల్ అమ్మా, తప్పు మేము చేయాల్సిందే అంటున్నాడు. ఈ విధంగా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు కొన్ని ఛానళ్ళు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోలు చేపిస్తున్నారు. ఆ వీడియోలు చేస్తున్నారు కదా, మీరు రైతులే, నేను నమ్ముతున్నా. ఆ రైతులు చెప్పాల్సింది ఏంటంటే మీకు ఒక ముసుగేసి 4 లక్షల ముసుగు వేసి మీకు ఇస్తున్నాడు, కానీ రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు ఏందో మీరు ఆలోచించట్లేదు. ఆ లైన్ పోవడం వల్ల కనీసం ఒక లైన్ పోతుందా అంటే ఆ భూమి వాల్యూ పడిపోతుంది, జీవితాంతం పడిపోతుంది. ఆ లైన్ పడిపోయినప్పుడు రేపు పొద్దున నీ కొడుకు అవసరం వచ్చింది, నీ పిల్లలకు చదువుకు అవసరం వస్తుంది. ఆ రోజు అమ్మాలన్నా కూడా నువ్వు అమ్మలేవు, పక్కన 1 కోటి రూపాయలు అమ్మితే నువ్వు 5 లక్షలకి అమ్ముకోవాలి. ఈ కంపెనీ వాడు ఇచ్చిన 5 లక్షలే నీకు గతి. అది అర్థం చేసుకోండి. మీరు ఇస్తున్న వీడియోలు ఉన్నారే సెలవు కప్పుకున్నారు, సెలవు బదులు రగ్గులు కప్పుకోండి. మీ పిల్లలు తెలుస్తుంది ఆ విషయం. మీరేసింది నువ్వు 4 లక్షలు తింటావు, రేపు పొద్దున్న నీ పిల్లల భవిష్యత్తు ఏంది అది ఆలోచించట్లేదా మీరు? రైతులు కొంతమంది ఆలోచించండి. ఇప్పుడు ఇంతమంది రైతులు ఎందుకు వచ్చాము మేము? మీ లాంటి వాళ్ళ కోసం పోరాడడమే కదా మాకు కావాల్సింది. కాబట్టి దయచేసి మీరు వీడియోలో మాట్లాడేటప్పుడు కూడా రైతులకు న్యాయం చేయాలని మాత్రమే మాట్లాడండి. మాకు న్యాయం జరిగింది, అది జరిగిందని ఫేక్ వీడియోస్ చేయొద్దండి దయచేసి. ఇంకో విషయం ఏంటంటే కలెక్టర్ గారు మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా అనంతపూర్ ఎడారికి సంబంధించింది, ఇక్కడ పంటలు ఏం పెద్దగా పండవు, దయచేసి మీరు కంపెనీకి సహకరించండి, అభివృద్ధిని అడ్డుకోవడానికి. సరే, మేము అభివృద్ధిని అడ్డుకోము, మాకు నీళ్ళు ఇస్తే రైతు పంట పండిస్తాడు. అభివృద్ధి సంబంధించి రైతుల దగ్గరే ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కంపెనీ తేవాలంటే విదేశాలకు వెళ్తుంది, విదేశాలకు వెళ్ళి కంపెనీ తీసుకొని వస్తుంది, వాళ్ళ కంపెనీలకి తక్కువ రేట్లో భూములు ఇచ్చేస్తున్నాడు. అది కంపెనీకి ఇచ్చిన వాల్యూ రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు? అదే సబ్సిడీకి సంబంధించి రైతులకి ఇవ్వండి, రైతులు బాగుపడతారు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ విషయం ఎందుకు గమనించట్లేదు వాళ్ళు? అది గమనించాలా. కలెక్టర్ గారికి నేను 4 సార్లు అర్జీ ఇచ్చాను, ఒక్కసారి కూడా నాకు న్యాయం జరగట్లేదు. సార్ కనీసం మాకు న్యాయం చేయాలంటే మటుకు లేదు, ఈ కంపెనీ వాళ్ళకి సంబంధించి మార్చడం కుదరదు, నీకు అమౌంట్ పెంచడం కుదరదు, మేము ఇచ్చేది ఇంతే అని అంటున్నాడు. ఇంకో రిటైర్డ్ అయినాడు, ఇంకో ఎంఆర్ఓ వచ్చాడు, వచ్చి ఒకటేసారి నువ్వు ఫోన్కి అమౌంట్ ఫోన్కి ఇస్తారా లేదంటే లాక్కోవాలా, ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే మీతో పర్మిషన్ లేదండి. ఇంకొక ఆయన వినోద్ ఆయన నువ్వు ఎన్ని అబ్జెక్షన్లు పెట్టినా లైన్ ఉంటుంది, నువ్వు కలెక్టర్ అబ్జెక్షన్ పెట్టుకున్నావు కదా, కలెక్టర్ మా చేతుల్లో ఉన్నాడు, మేము చూసుకుంటాం, కలెక్టర్ మేము చూసుకుంటాం. కోర్టు పోతే కోర్టు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన, కోర్టులో కూడా మాకు చెల్లుతుంది, నువ్వు కోర్టు కూడా వేస్ట్, కోర్టులో కూడా మేము మేనేజ్ చేసుకోగలము అని. అంటే వాళ్ళు మేనేజ్ చేసుకునే శక్తి ఉందంటే వాళ్ళకి ఎంత ఉండాలి? ఇప్పుడు ఎవరిని అమౌంట్ తಗೊಂటున్నారు, ఎవరిని ఏం చేస్తున్నారు అంటే రైతులు న్యాయం చేయరా? రైతులు న్యాయం చేస్తేనే కదా రేపు పొద్దున కంపెనీలన్నా బాగుంటాయి. ఒక కంపెనీకి దగ్గర 32,000 కోట్లు పెట్టి కంపెనీ రన్ చేస్తున్నప్పుడు రైతులకి ఇచ్చే మీకు ఎందుకు అభ్యంతరము? కొంతమందికి రాజకీయ నాయకులు పలుకుబెట్టుకున్న వాళ్ళకి ఒక రకంగా చూస్తున్నారు, మాకు ఒక రకంగా 1 నేషన్ 1 ఇండియా 1 లైన్ అంటున్నారు. మళ్ళీ అన్ని సార్లు 12 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇస్తున్నారు. ఒక అనంతపురం డిస్టిక్లో ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు అంటే అడిగేవాళ్ళు లేరు. కాకపోతే మీ ఇష్టానుసారం ఇక్కడ ఏం చేస్తున్నారంటే రైతులను విభజిస్తున్నారు. నా పొలంలో వచ్చిన లైన్కు ఇంకో పొలం లైన్కి అసలు సంబంధం లేదు, ఆయన చెప్పట్లేదు. నా పొలం నా దగ్గరకు వస్తున్నాడు, నీ దాంట్లో పొలం వచ్చింది ఇస్తాను, నీ పొలంలో లైన్ వచ్చింది నువ్వు ఇస్తున్నావా లేదా అంతే. మళ్ళీ పక్కనైతే నా దాంట్లో వచ్చింది కూడా తెలియదు, ఎందుకంటే రేపు పొద్దున్న నా దాంట్లో వచ్చినది అవతల వచ్చిన దాంట్లో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా చేస్తున్నాడు. కంపెనీ వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. ఇంకొకటి ఆ గ్రిడ్ ఉండేది కూడా మా ఊర్లోనే, మా సీన్ పక్కనే గ్రిడ్ ఉంది, 250 ఎకరాల్లో గ్రిడ్ చేస్తున్నాడు. అది దానికి సంబంధించింది కూడా ఒక విధం ఏంటంటే అక్కడ 20 లక్షలు ఎకరా పోతే